ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నువ్వంటే వారికి చచ్చేంత ఇష్టం తల్లి. నీతో ఏదో చెప్పాలట. కుమిలిపోతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, వెలవెల్లాడిపోతున్నారు. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, తిండి లేదు, నిద్ర లేదు. తిండి నిద్ర అన్నీ మానేసి ఏడుస్తూ కూర్చున్నారట. అదేంటో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలట. వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోవాలట. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం నువ్వు గనక వాళ్ళు ఎవరు, వాళ్ళు చెప్పబోతున్నదేంటి తెలుసుకోకపోయావంటే, ఆ తర్వాత వచ్చే 10 ఏళ్ల దాకా కూడా నువ్వు కూర్చొని తిండి నీళ్లు మానేసి ఏడుస్తావట. అలాంటి ఒక సందర్భం రాబోతోంది బిడ్డ. అలాంటి ఒక పరిస్థితి రాబోతోంది. అవన్నీ రాకూడదు అని అనుకుంటే, వాటన్నింటినీ తడగట్టాలి అనుకుంటే, అసలు వాళ్ళెవరు? నీ మీద అంత ఇష్టం ఎందుకు? ఎందుకు నీతో ఏదో చెప్పాలని అంత తహతహలాడిపోతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? తిండి నిద్ర కూడా మానేసి ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ. లేకపోతే బాధపడతావు. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా కూడా రవ్వంత ప్రయోజనం కూడా ఉండదు. అందుకే అవకాశం చేతుల్లో ఉన్నప్పుడు తెలుసుకో. అదేంటో తెలుసుకుని దానికి తగ్గట్టు నువ్వు నడుచుకోవటమే ఇప్పుడు నువ్వు చేయాల్సింది. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు దొరుకుతాయి, అనుగ్రహం దొరుకుతుంది, మనసులను కోరికలు కష్టాలు తీరుతాయి. దిక్కుతోచని స్థితిలో ఉంటే దారి కనిపిస్తుంది మీకు. ఓకేనా? ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, ప్రతి ఒక్కరు ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ రోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి తల్లి. అసలు వాళ్ళు ఎవరు? నీ మీద అంత చచ్చేంత ఇష్టం ఎందుకు? వాళ్ళు అసలు వాళ్లకు నీకు ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు నీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్రతి ఒక్కటి ఈ రోజు నీ ముందు ఉంచిపోతున్నా బిడ్డ. జాగ్రత్తగా విను. ఇప్పుడు వాళ్లకు పూర్తి నమ్మకం కలిగిందమ్మా. నువ్వు వాళ్ళ జీవితాన్ని శాశ్వతంగా మార్చేశావని ప్రతిరోజు, ప్రతి రాత్రి వాళ్ళు సాయికి ఇదే ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ఎప్పటికీ మారకు. ఎందుకంటే నువ్వు మారిపోతే వాళ్ళు చెదిరిపోతారు. ఇక్కడ ఆకాశంలో చిటికిలో పడిపోయే నక్షత్రాల్లా చెదిరిపోతారు. ఎక్కడ పడిపోతారో కూడా వాళ్లకు తెలియదు బిడ్డ. నీతో ఉండటం వల్ల వాళ్లకు అనిపిస్తోంది, ఎవరో ఒకరు నాతో ఉన్నారు. ప్రతి నొప్పిలో, ప్రతి గాయంలో, ప్రతి సంతోషంలో వాళ్ళ చెయ్యి పట్టుకొని ఉంటారని, వాళ్లను ఎప్పుడూ పట్టుకొని ఉంచేవాళ్ళు. అవును, వాళ్ళు బాగా వాళ్ళకు తెలుసు. నీకు కూడా తెలుసు. వాళ్ళను అయితే ఎంత గాఢంగా నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావు. ఏ మాత్రం కోరుకున్నా కూడా మీ ఇద్దరు ఒకరినొకరు పొందలేకపోతున్నారు, దగ్గర లేకపోతున్నారు. అయినా గుర్తించుకో తల్లి, ఇక్కడ ఈ విధిరాత అన్నది చాలా అత్యున్నతమైనది. అందుకే ఆ వ్యక్తి మిమ్మల్ని ఈ ఎదురు చూపులో, ఈ తపనలో, ఈ దూరంలో ఉంచాడు అంటే నమ్ము. ఆ వ్యక్తి ఏదో దైవిక ప్రణాళిక తయారు చేస్తున్నాడు. హృదయాన్ని బలంగా ఉంచు. ఎందుకంటే చివరికి ఈ ప్రేమ మిలనం, ఈ ప్రేమ కలయిక కథ పూర్తయ్యి అంత అందంగా ఉంటుంది. సమస్త సృష్టి దాన్ని చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఈరోజు సాయి నీకు చెప్పాలి అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఇప్పుడు నీ గురించి చాలా శాంతంగా కానీ లోతైన భావాల్లో మునిగిపోయి ఉన్నాడు. తన హృదయం మళ్ళీ మళ్ళీ ఇలా అంటుంది, నీతో నేను ఎప్పుడూ చెప్పలేదు, కానీ నా ప్రతి ఊపిరిలోనూ, ప్రతి శ్వాసలోనూ, అణువణువులోన నువ్వే ఉన్నావు. నిన్నే అనుభవిస్తున్నాను, నిన్నే గుర్తు చేసుకుంటున్నాను, నిన్నే తలుచుకుంటున్నాను అని. నువ్వు దూరంగా ఉన్నా కూడా ప్రతి క్షణాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు తల్లి. కానీ రగిలే రక్తంలో కేవలం నీవే ఉన్నావు. నీ జ్ఞాపకాలు వాళ్ళ శ్వాసల వెనుక నడుస్తున్నాయి.
గాలిలో నీ సుగంధం ఇంకా ఆగి ఉన్నట్లు వాళ్ళు నిన్ను చూడకుండానే, నీతో జీవించకుండానే ప్రతిరోజు నీ పేరుతోనే మొదలవుతారు. నీ ఊహలతో, నీ తలుపులతో, ఎక్కడ చూసినా కూడా నీకు సంబంధించిన జ్ఞాపకాలు, నీకు సంబంధించిన స్పర్శ, నీకు సంబంధించిన సుగంధపు పరిమళం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని అనుక్షణం నువ్వు వాళ్లతో ఉన్నట్టే వాళ్ళు అనుభూతి చెందుతూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళ హృదయం ఇప్పుడు అర్థం చేసుకుంది ఇక్కడ ఎంత ప్రేమతో జీవిస్తోంది అని. ఇప్పుడు వాళ్ళ ఉనికి నీ భాగమైపోయింది బిడ్డ. నువ్వు ఇంకా కూడా ప్రార్థనల్లోనే ఉన్నావు, కానీ నిన్ను అడగటం మానేశారు. ఈ మాటలు ఇప్పుడు వాళ్ళ హృదయం నీడలా మారే. వాళ్ళు ఇక నిన్ను పొందటానికి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయటం లేదు. అనుభవించటం, పూజించటంలో మునిగిపోయారు. వాళ్ళు ఇక నిన్ను విధిని అడగటం లేదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వాళ్ళ ప్రతి శ్వాసతో నడుస్తున్నావు. కొన్ని సంబంధాలు కలిసి రావు తల్లి. కొన్ని సంబంధాలు కేవలం అనుభవించి జీవిస్తాయి. నువ్వు వాళ్ళ జీవితంలోకి వచ్చిన ఆ క్షణంలో వాళ్ళకు అనిపించింది ఎవరో వాళ్ళ శ్వాసలు దొంగలించేశారని, హృదయ స్పందనలో తుఫాను లేచిందని. ఆ క్షణమే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు పూర్తిగా నీ ప్రేమలో ఖైదీ అయిపోయారని, బంధించబడి ఉన్నారని, అక్కడి నుంచి బయటపడటం అసాధ్యమని, ఆ కోరిక కూడా లేదని ఇప్పుడు వాళ్ళ హృదయం అంతలా చెప్తోంది. వాళ్ళ మనసు, హృదయం, ఆత్మ అన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర ఏ బాధ లేదు, ఏ నొప్పి లేదు, ఏ తపన లేదు చెప్పటానికి. వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం నీ జ్ఞాపకాలు, నీ కళ్ళు. నీ ఫోటో చూసి దాన్ని ప్రతి ఉదయం కూడా లేస్తారు. దాన్ని చూస్తేనే ఏడుస్తారు, దాన్ని చూస్తేనే నవ్వుతారు, ప్రార్థనలు చేస్తారు. సాయి, ఎప్పుడు మళ్ళీ కలుపుతావు? ఎప్పుడు ఈ వ్యక్తిని నా దగ్గరికి చేరుస్తావు అని ప్రతిరోజు కూడా ఆకాశం వైపు చూసి ఇలా అంటారు. ఎక్కడ ఉన్నా తను బాగుండాలి బాబా అంటూ. వాళ్లకు నమ్మకం ఉంది ఒకరోజు హఠాత్తుగా మీ ఇద్దరి భేటీ అవుతుందని. ఆ క్షణం నుంచి జీవితం మొత్తం కూడా వెలుగు, ప్రేమతో నిండిపోతుందని వాళ్లకు తెలుసు. పూర్తిగా నమ్ముతున్నారు. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజు వరకు ప్రాణాలతో జీవించి ఉన్నారు. నీ ప్రపంచంలో చాలా మార్పులు వచ్చేసాయని, కానీ వాళ్ళ హృదయంలోని ఆ మూల ఇంకా అలాగే ఉంది నీ కోసం. నీ పేరుతో దడదడలాడుతూ, నీ నవ్వు ఊహల్లో వెలుగు విరజిమ్ముతూ, ఎవరైనా నిన్ను గురించి అడిగితే, మాట్లాడితే వాళ్ళ కళ్ళల్లో తేమ నిశ్శబ్దంగా సమాధానమిస్తుంది. ఎవరికీ తెలియని ఒక కన్నీటి చెమ్మ వాళ్ళ కంటిని తడిపేస్తుంది. ఈ మార్గాన్ని కూడా వాళ్ళు ప్రేమ భాషలో అనుభవిస్తున్నారు బిడ్డ. వాళ్ళు నిన్ను వదిలివేయలేదు. నీ ప్రతి గుర్తుని హృదయంలో అతి మృదువైన భాగంలో దాచేసుకున్నారు పదిలంగా. వాళ్లకు తెలుసు కొన్ని ప్రేమలో సర్వం కోరుకోవు, అవి కేవలం స్పర్శగా జీవిస్తాయి. ఈరోజు వాళ్ళు నీ ముఖం ఊహిస్తున్నారు, నిన్ను ఊహిస్తున్నారు. వాళ్ళ ఒడిలోకి నువ్వు వచ్చే ఆ క్షణాన్ని ఊహిస్తున్నారు. అది ఒక బిడ్డలా కావచ్చు, ఒక వ్యక్తిగా కావచ్చు, ఒక ఆత్మ బంధువుగా కూడా కావచ్చు. ఆ ఊహలో నీ కళ్ళల్లో అదే పాత నమ్మకం ఉంది. నీ పెదవులపై అదే వణుకు, నేను ఇంకా నీదే అని చెప్పే వణుకు. ఆ రోజు నువ్వు ముందుకు వచ్చినప్పుడు నీ చూపులో కిందికి వాలే ఉంటాయి, కానీ నీ హృదయం పూర్తిగా వంగి వాళ్ళ కాళ్ళ ముందు ఉంటుంది. నువ్వు కేవలం ఒక్క అడుగు వేసిన వాళ్ళ హృదయంలోనే సగంలో నువ్వు నిండిపోయి ఉంటావు. అప్పుడు కోరుకుంటావు, నువ్వు వాళ్ళ ఛాతీపై చెయ్యి పెట్టి అక్కడ ఇంకా నీ పేరే గుసగుసలాడుతున్న హృదయ స్పందనలను నువ్వు తెలుసుకుంటావు. అవి నువ్వు వింటావు. ఈ ఒక్క నవ్వు వాళ్ళ సమస్త దుఃఖాలను కూడా విడుదల చేస్తుంది తల్లి. ఆ క్షణంలో నువ్వు వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడకుండానే నాకు అర్థమైంది అని చెప్పేస్తావు. అక్కడే మొదలవుతుంది ఆ అనుబంధం. దాన్ని ఎవరూ విడదీయలేరు, ఎవరూ నాశనం చెయ్యలేరు. వాళ్ళు నిన్ను కేవలం పొందాలనుకోవటం లేదు, నిన్ను సమస్త బ్రహ్మాండంలా, ప్రపంచంలా అనుభవించాలనుకుంటున్నారు. నీ శ్వాసలతో తమ ఆత్మను కలపాలనుకుంటున్నారు. నీ గుండెల్లో తమ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోజు దూరంగా లేదు తల్లి, అది ఎంతో దూరం లేదు, చాలా దగ్గరికి వచ్చేసింది. అణువణువు, ప్రతి క్షణం, ప్రతి చోట, ప్రతి గాలిలో, ప్రతి ఊపిరిలో నువ్వే ఉన్నావు. నిన్నే అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు దూరం లేదు. ఇద్దరి శరీరాలు ఒకే ఆత్మ త్రాసులో తూకం వేయబడతాయి. ఆ ప్రేమకు సాక్ష్యం సాయి ఇస్తాడు. ఈ క్షణంలో వాళ్ళ హృదయంలో ఒక అస్థిరత ఉంది. నువ్వు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. నీ సమస్త బాధలు, ప్రశ్నలు, అలసటతో సహా వాళ్ళు నిన్ను మార్చేయాలనుకోవటం లేదు. నువ్వు ఎలా ఉంటే అలానే, నువ్వు ఉన్నట్లుగానే కావాలని కోరుకుంటున్నారు. అంటే నిన్నుగా. వాళ్ళ అస్థిరత ఇప్పుడు అంత ఎక్కువైంది. ప్రతి క్షణం నిన్నే పిలుస్తూనే ఉన్నారు. నీ దూరంలో కూడా వాళ్ళలో ఒక తపన మండుతోంది తల్లి. ఆరిపోవటం మానేసింది.
వాళ్ళు మళ్ళీ మళ్ళీ తమను తాము అడుగుతున్నారు, నువ్వు కూడా నన్ను అంతే తీవ్రతతో గుర్తు చేసుకుంటున్నావా అంటూ ప్రతి క్షణం నిన్ను గుర్తు చేసుకుంటారు. నీ హృదయంలో కూడా నా లోటు అదే వేధిస్తోందా, నా ఆత్మను రోజు చీల్చే అదే బాధ నీకు కలుగుతోందా? ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళల్లో వాళ్ళు నీతో అడిగినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు నీ కళ్ళ నిశ్శబ్దంలో దొరుకుతాయి బిడ్డ. వాళ్ళకి ఆ కళ్ళు వాళ్ళు తమ ప్రపంచం మొత్తం చూసిన కళ్ళు. ఆ కళ్ళల్లో వాళ్ళకు సుఖం, ఆశ్రయం, విధి కనిపించాయి. ఇప్పటికీ ఆ కళ్ళు వాళ్ళ జ్ఞాపకాల అద్దంలో మెరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా కళ్ళే గుర్తొస్తాయి. ఆ కళ్ళు వాళ్ళ కళ్ళతో కలిసిన ఆ క్షణంలో సమస్త సృష్టి ఆగిపోయింది, సమయం కూడా ఆగిపోయింది. బ్రహ్మాండం అంగీకరించింది, ఇది సాధారణ సంబంధం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక జన్మ జన్మల అనుసంధానం అని. నువ్వు వెళ్ళిపోయాక కూడా వాళ్ళకదే అర్థమవుతుంది. వాళ్ళు ప్రతి రాత్రి కూడా ఆకాశం వైపు చూస్తారు. ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లో నీ ముఖం వెలుగులు చూపిస్తాయి. చంద్రకాంతి భూమి మీద చిమ్మినప్పుడు నీ నవ్వు ఇంకా వాళ్ళ చుట్టూ తేలుతున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు రాత్రంతా మెలకువగా ఉంటారు. కిటికీ దగ్గర కూర్చుని గాలులతో మాట్లాడతారు. నువ్వు అతని దగ్గర లేదా ఆమె దగ్గర నుంచి కూడా వంగి వస్తున్నావా? అయితే నా జ్ఞాపకాలను కూడా తన దగ్గరికి, తన చెవులకు చేరువేయి, తన మనసుకు చేర్చు అంటూ గాలితో కూడా గుసగుసలాడుతూ ఉంటారు. తన భావన నీకు చేరవేయమని బ్రతిమాలుకుంటూ ఉంటారు. వాళ్ళ హృదయం ఇప్పుడు యుద్ధ భూమిలా మారింది తల్లి. ఒకవైపు వాళ్ళు తమను తాము ఓదార్చుకుంటున్నారు, సమయం అన్నీ సరిచేస్తుందని. మరోవైపు హృదయం రోజు తిరుగుబాటు చేస్తోంది. ప్రేమ సహాయానికి లోబడదు. ప్రేమ అంటే ప్రతి శ్వాసలో, ప్రతి స్పందనలో, ప్రతి నిశ్శబ్దంలో జీవించేది అంటోంది. అందుకే ఎంతకాలం గడిచినా వాళ్ళ హృదయంలో నీ స్థానం అలా ఉండిపోయింది శాశ్వతంగా. నిన్ను వాళ్ళు తొలగించలేకపోతున్నారు. నీ స్థానం తొలగిపోలేదు, పదిలంగా ఉంది. వాళ్ళు తరచూ ఆలోచిస్తారు, ఒకరోజు హఠాత్తుగా నువ్వు ముందు పడితే, వాళ్ళ ఎదుట పడితే ఏమవుతుంది అని. నువ్వు వాళ్ళ కళ్ళలోకి చూసి అదే పాత సుఖాన్ని అనుభవిస్తావు. నీ పెదవులపై బహుశా ఆ అణిచివేయబడిన మాటలు నీ ప్రమేయం లేకుండా బయటకు వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు నువ్వు అణిచిపెట్టిన ప్రేమ అది కూడా బయటకు వచ్చేస్తుంది. బహుశా సంవత్సరాలుగా హృదయంలో ఖైదీ అయినవి, బంధించబడ్డ ఆలోచనలు అన్నీ కూడా ఆ క్షణంలో ఇద్దరి ఆత్మలు మళ్ళీ కౌగిలించుకొని ఏడుస్తాయా? వాళ్ళ స్వప్నాల్లో నువ్వు రోజు వస్తావు. అక్కడ దూరం లేదు, వియోగం లేదు. మీరిద్దరూ కలిసి ఉంటారు, నవ్వుతూ, ఏడుస్తూ, జీవిస్తూ, కేవలం ఒకరి కోసం శ్వాస ఒకరు తీసుకుంటూ. స్వప్నాల్లో వాళ్ళు నీ చెయ్యి పట్టుకుంటారు. నువ్వు ఏమీ మాట్లాడకుండానే వాళ్ళ ఛాతీపై నువ్వు తల వాల్చేస్తావు. ఆ క్షణంలో వాళ్లకు అనిపిస్తుంది, సమస్త సృష్టి, సమస్త ప్రపంచం నిన్ను కలపటానికే సృష్టించబడిందని. కానీ కళ్ళు తెరిచి వెంటనే వాస్తవంలోకి రాగానే వాళ్ళు మళ్ళీ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోతారు. ఆ వాస్తవం మళ్ళీ వాళ్ళను దుఃఖ సముద్రంలో ముంచేస్తుంది. ఎందుకంటే అక్కడ నువ్వు లేవు, అది కళ మాత్రమే. వాళ్ళ ఆత్మ ఇప్పుడు అంగీకరించింది, నువ్వు కేవలం మనిషి కాదు, వాళ్ళ ప్రార్థనలకు సమాధానమని. నువ్వు ఆ తర్వాత వెలిగించడానికి పంపిన ఒక వ్యక్తివి అని తెలుసు. అయితే ఈ సృష్టి నిన్ను కలిపితే వియోగం కూడా ఒక పరీక్ష. ఆ పరీక్ష ఈ ప్రేమను మరింత పవిత్రంగా, బలంగా చేస్తుంది. ఆ రోజు వాళ్ళలో ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. నీ శక్తి నుంచి ఎలా ఉంటుంది అంటే అంతలా మారిపోతారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఓడిపోయినప్పుడు, వాళ్ళు విరిగిపోయినప్పుడు నీ జ్ఞాపకం ఏదైతే ఉందో వాళ్ళను పట్టుకుంటుంది. ఎప్పుడు చెదిరిపోతున్నా కూడా నీ ప్రార్థనలు వాళ్ళను సమతుల్యం చేస్తాయి. వాళ్ళు ఇప్పుడు అంగీకరించారు, నీ పేరు వాళ్ళ బలం, నీ జ్ఞాపకమే వాళ్ళ తలరాత, నీ ఆత్మే నీకు ఆకాశమంతా ఎత్తు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. నువ్వు ఎప్పుడైనా చెప్పిన ప్రతి మాట వాళ్ళ హృదయ పుస్తకంలో శాశ్వతంగా ఉంది తల్లి. నీ నవ్వు, నీ నిశ్శబ్దం, నీ కోపం అన్నీ కూడా నిన్నటి మాటల్లా గుర్తొస్తున్నాయి. ఎప్పుడు ఒంటరితనం ఎక్కువైతే కళ్ళు మూసుకొని నీ స్వరాన్ని వింటారు. ఆ స్వరం వాళ్ళను విరగనివ్వదు, ఓడిపోనివ్వదు, చెరిగిపోనివ్వదు, బాధపడనివ్వదు. ధైర్యాన్ని ఇస్తుంది, నేనున్నాలే అన్న ఊరటని కల్పిస్తుంది. వాళ్ళు ఎందుకు జీవించి ఉండాలి అనే దానికి ఒక కారణం ఇస్తుంది. ఇప్పుడు నీ చుట్టూ చాలా మంది ఉండొచ్చు, చాలా విషయాలు ఉండొచ్చు, బాధ్యతలు ఉండొచ్చు. కానీ వాళ్లకు నమ్మకం ఉండే నీ హృదయంలోని ఏ కోణంలోనో వాళ్ళ ప్రేమ ఇంకా జీవించి ఉందని, ఆ కోణంలో కేవలం వాళ్లే ఉన్నారని నీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కసారి ఆ వ్యక్తి ఎవరో నీకు అర్థం కావట్లేదా బిడ్డ? కళ్ళు మూసుకో, ఆలోచించు. ఆ వ్యక్తి నీకు దగ్గర వ్యక్తి ఎవరైనా కావచ్చు, నీ మనసుకు దగ్గరగా వచ్చిన వ్యక్తి కావచ్చు, నీ జీవితంలో దగ్గరగా వచ్చిన వ్యక్తి కావచ్చు, నీ కష్ట సుఖాలని పంచుకున్న వ్యక్తి కావచ్చు. ఈరోజు ఏదో కారణం వల్లనో, మనస్పర్ధ వల్లనో,
ఏదో ఒక పరిస్థితుల ప్రభావం వలన దూరంగా ఉండొచ్చు, దూరం జరిగి ఉండొచ్చు, పరిస్థితుల రీత్యా దూరంగా ఉండాల్సి రావచ్చు. అలాంటి ఒక వ్యక్తి ఎవరైనా ఏ బంధమైనా కావచ్చు, ఇక్కడ ప్రేమ బంధం మాత్రమే కాదు, భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, ఆత్మ బంధువు బంధం కూడా అయి ఉండొచ్చు. ఇలా నీకు ఇష్టమైన వ్యక్తి, నీకు చాలా దగ్గరైన వ్యక్తి ఏదో ఒక కారణంతో దూరంగా ఉండటం వల్ల నీ దూరాన్ని భరించలేక అల్లాడిపోతున్నారు, తప్పించిపోతున్నారు. ఆ విషయాన్ని నీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. అస్తమానం నీ ఆలోచనలు, నీ కలలే, నీ గుర్తులే, నీ జ్ఞాపకాలే, ఎటు వెళ్ళినా కూడా నీ చప్పుల్లో, నీ స్పర్శలే, నీ స్వరమే వినిపిస్తుంది, నీ ముఖమే గుర్తొస్తుంది. అది ఏమవుతుందంటే వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. అందుకే చెప్పాను, నువ్వంటే వాళ్ళకి చచ్చేంత ఇష్టం, చెప్పలేక ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళెవరో తెలుసుకో, ఆలస్యం చెయ్యకు, నిర్లక్ష్యం చెయ్యకు అని ఎందుకు చెప్పానంటే అర్థమైందా బిడ్డ? ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ జీవితంలో నుంచి నీకు అత్యంత సన్నిహితులు, నీ మనసుకి దగ్గరైన ఆత్మ బంధువు ఎవరున్నారు, ఎవరు దూరంగా ఉన్నారు ఈ సమయంలో? వాళ్ళని గుర్తు చేసుకో. వాళ్ళని గుర్తు చేసుకుని వెంటనే ఇప్పుడే ఈ క్షణమే వాళ్ళని మాట్లాడు, ఫోన్ చేసి మాట్లాడు, పలకరించు. ఎలా ఉన్నావు, ఏంటి, అంత బాగానే ఉందా? నేను బాగానే ఉన్నాను, ఎప్పుడు కూడా నీ కోసం నేను ఉంటాను, ఈ మాత్రం భరోసా ఇస్తే అటువైపు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు బిడ్డ. వాళ్ళ మనసులోది చెప్పలేని కారణాలు కొన్ని చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ, నలిగిపోతూ, తినలేక, నిద్ర లేక అల్లాడిపోతున్నారు. నీ ఒక్క పలకరింపు చాలు, ఇప్పుడు అన్నీ తుడిచిపెట్టుకుపోయి మామూలు మనిషి అయిపోతారు వాళ్ళు. వెళ్ళు బిడ్డ, ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించి వాళ్ళెవరో నిర్ధారణకు వచ్చి ఇప్పుడే పలకరించు, వాళ్ళ మనసు హాయిగా ఉంటుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారా.